రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతుల పరిస్థితి ఏముంది? గుండు కొట్టించుకుంటారు రైతులు. 500 కూలిచ్చి వీటికి తెస్తే 3000, 4000 తెల్లగాయలు, ఎర్రగాయలు 10,000, 9,000, 8,000 ఎత్తారు. రైతులు దివాలు ఎత్తిపోయారు. ఈ సంవత్సరం మందు తాగేళ్ళు 150 మంది మందు తాగిపోతారు. చంద్రబాబు ప్రభుత్వం అని ఏడిచ్చేస్తారు జనాలంతా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి? బాగానే ఉన్నాయని అనుకుంటుర్రు జనాలు. అది ఇప్పుడేముంది? ఏం లేదు. అప్పుడు 15, 16 బాగా నమ్ముతూ వచ్చినాయి. ఇప్పుడేం లేవని చంద్రబాబు ఏం చేయలేదని ఏడుతున్నారు జనాలు, రైతులు. కమిటీ వేస్తాం, డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. మీకు ఏమైనా ఇస్తున్నారా? ఎవరు? ఏమిత్తురు? ఏమిత్తురు? సూపర్ 6 అని పథకాలు చెప్తున్నారు. వాటిలో మీకు ఏమేమి పథకాలు? వచ్చినప్పుడు అంతే, వచ్చినప్పుడే వచ్చినప్పుడు ఇప్పటికేం వచ్చింది లేదు, ఇచ్చింది లేదు. అవన్నీ వస్తే వచ్చినాయి, రాకుండా వాడితే సంబంధం లేదు. రైతులు దిక్కొని ఏడుతున్నారు యాడ్లో. అది మరి యాడ్లో జగన్ వస్తానన్నాడు, నిన్న రేట్లు పెంచుతానన్నాడు, ఏటి రాలేదు, పెంచలేదు. మరి దీనికి గవర్నమెంట్ తరఫున ఏం పరిష్కారం కోరుతున్నారు? గవర్నమెంట్ తరఫున మీకు ఏం పరిష్కారం కోరుతున్నారు? ఏం పరిష్కారం? జనాలు ఏ పరిష్కారమైన కోరుతారు. ఇస్తే రైతు భరోసా అంటారు, ఇంకా ఇది సబ్సిడీ అంటారు, అన్నీ అంటారు. ఏది ఇస్తుండు, ఏది ఇట్లేదు. ఓట్లేసి గెలిపించారు, మంచి ప్రభుత్వం. అందరం వేసినావు, నువ్వు వేసినావు, నేను వేసిన. ఓట్లు వేయకుండా ఎవరు జనాలు అందరూ వేసారు. ఓట్లు వేయబట్టే కదా ఆయన గెలిచింది. లేకుంటే ఎట్ట గెలుస్తాడు? అది